హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కావేరి పుట్టుక అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు శూరపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మహాశక్తివంతుడు, క్రూరుడు. వాడి దాటికి తట్టుకోలేక సమస్త లోకాలు గడగడలాడాయి. దేవతలు సైతం వణికిపోసాగారు. దేవతలే కాదు, ఆ రాక్షసరాజు కంటపడకుండా దేవేంద్రుడు కూడా తలదాల్చుకోవాల్సిన గతి ఏర్పడింది. అందుచేత దేవేంద్రుడు సరాసరి భూలోకానికి దిగి వచ్చి ఎవ్వరూ తనని గుర్తుపట్టలేనట్టుగా ఒక అరణ్యంలో వెదురు పొద రూపంలో అవతరించాడు. కొంతకాలానికి వేసవి కాలం వచ్చింది. అడవిలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయాయి. అయితే దైవాంశ కలది గనుక వెదురు పొద మాత్రం పచ్చగా అలానే నిలిచి ఉంది. అప్పుడు దేవేంద్రుడు ఇలా ఆలోచించాడు: వండుకుపోయే ఈ వేసవి కాలంలో తోటి చెట్లన్నీ ఎండిపోవడం, నేను మాత్రం పచ్చగా ఉండడం విడ్డూరం కాదా? అందువల్ల నా ఉనికి సులువుగా బయటపడిపోతుందే. ఇప్పుడు నేను నా పలుకుపడి వల్ల గంగను భూలోకానికి తెప్పించగలిగితే నా గుట్టు బయటపడకుండా ఉంటుంది. ఈ రూపంగా పరమేశ్వరుడిని ఆరాధించుకోవడానికి కూడా వీలవుతుంది అనుకున్నాడు. ఈ నిశ్చయంతో దేవేంద్రుడు వినాయకుడిని ప్రార్థించాడు. మన వినాయకుడు బొజ్జ గణపయ్య కదా. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు తన కోరికను వెల్లడించాడు. వినాయకుడు దేవేంద్రుని కోరిక తీరుద్దామనే ఉద్దేశంతో చూడగా ఒక్క అగస్త్యుని కమండలంలో మాత్రం నీళ్లు ఉన్నట్టు తెలుసుకున్నాడు. వెంటనే గణపతి కాకి రూపం దాల్చి అగస్త్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అగస్త్య మహర్షి మహాతపస్సులో మునిగి ఉన్నాడు. కాకి రూపంలో ఉన్న గణేశుడు చడి చప్పుడు చేయకుండా ఏమీ ఎరగనట్టు వెళ్ళి మహర్షి కమండలంలోని నీళ్లు కాసి వంపేసి పారిపోయాడు. అప్పుడు అగస్త్యుని కమండలంలో నుంచి జలం వరదలై భూలోకానికి పారింది. అది పోయిపోయి దేవేంద్రుడు ఉన్న అడవిని, అతని మారు రూపంలో ఉన్న వెదురు పొదను కూడా తడిపేసింది. కొంతసేపైన తర్వాత అగస్త్యుడు చూసుకుంటే కమండలంలో ఒక్క నీటి చుక్క కూడా లేదు. అల్లంత దూరాన కమండలాన్ని దొర్లించుకుపోయిన కాకి మాత్రం కనపడింది. ఋషి దాన్ని వెంటబడి తరిమాడు. కానీ అది ఆయనకు దొరకలేదు సరి కదా. 14 భువనాలు తిప్పింది. అప్పుడు మహర్షి అది సామాన్యపు కాకి కాదు అని గ్రహించి దివ్య దృష్టితో చూశాడు. నిజం తెలిసింది. అగస్త్యుడు గణపతి వైపు తిరిగి, ప్రణవస్వరూప, నీవెందుకు ఇలా పరుగులెత్తడం? లోకక్షేమం కోసం నువ్వు చేసిన ఈ మహాకార్యం నాకు సమ్మతమే. అయితే నా పూజా పునస్కారాలకు ఇప్పుడు కమండలంలో నీటి బొట్టు కూడా లేదే, ఎలా అనేసరికి వినాయకుడు వెంటనే తన తొండంతో నీళ్లు పట్టుకువచ్చి అగస్త్యుని కమండలంలో నింపాడు. తొలుత వినాయకుడు అగస్త్యుడి కమండలంలో నుంచి దొర్లించగా వెల్లువలై పారిన నీరే ఈనాటి కావేరీ నదిగా నిలిచింది. ఆ తర్వాత 6 తలలతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించి లోకకంటకుడైన శూరపద్ముణ్ణి సంహరించాడు. ఈనాడు కూడా ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాల్లో శూరపద్ముని సంహార కథ నడుస్తూనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కథలో మీకు ఏమన్నా నచ్చింది కానీ నచ్చంది కానీ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే దాని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.